భూ వివాదాల్లో తలదూర్చిన ఎస్ఐ ఆరోగ్యంపై చర్యలకు పోలీస్ శాఖ సిద్ధమైంది. ఎస్ఐ ఆరోగ్యం సైదాపూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఉన్న సమయంలో భూ వివాదాల్లో తలదూర్చి ఇబ్బంది పెట్టిన విషయాన్ని పలువురు రైతులు ఇటీవల కరీంనగర్ సిపిని కలిసి మొరపెట్టుకున్న విషయం తెలిసిందే. బాధిత రైతుల నుంచి ఫిర్యాదులు తీసుకున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి దీనిపై సమగ్ర విచారణ చేపట్టవలసిందిగా హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ ని ఆదేశించారు. ఇక సిపి ఆదేశాలతో విచారణ చేపట్టిన హుజురాబాద్ ఏసీపీ 3 రోజులుగా బాధిత రైతుల నుంచి వివరాలు తీసుకుంటున్నారు. ఎస్ఐ ఆరోగ్యం సైదాపూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా ఉన్నంతకాలం అనేక భూ వివాదాల్లో తలదూర్చారు. అది సరిపోదన్నట్లు సైదాపూర్ నుంచి జమ్ముకుంటకు బదిలీ అయిన తరువాత కూడా సైదాపూర్ పరిధిలోని భూ వివాదాల్లో తలదూర్చడం మానలేదు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని బాధిత రైతులు బీఆర్కే న్యూస్ దృష్టికి తేవడంతో ఎస్ఐ ఆరోగ్యంతో బాధితులు ఎదుర్కొన్న ఇబ్బందులపై బీఆర్కే న్యూస్ చర్చా కార్యక్రమం చేపట్టింది. మాది ఆరాపల్లి గ్రామం, సైదాపూర్ మండలం, కరీంనగర్ డిస్టిక్. మాది 4 ఎకరాల భూమి పట్టాకున్నది. అవతల వాళ్ళది 3 ఎకరాల నర ఉన్నది. మేము నెంబర్ పోటీ చేసినాం. వాళ్ళ దాంట్లో 20 గుంటల భూమి ఉన్నది, ఇస్తాము అన్నారు అని మళ్ళీ కోర్టుకి వెళ్ళారు. కోర్టులో సుతా మాకే వచ్చింది. కోర్టులో వచ్చినా కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు. ఎస్ఐ దగ్గరికి తీసుకపోతే ఇది ఏ లాయర్కి ఇచ్చినా 10,000 ఇస్తే ఏ లాయర్ అని తీసుకొస్తాడు అన్నాడు. అయినా కానీ మళ్ళీ మేము ఇక్కడికి సిఐ దగ్గర తీసుకొచ్చినాం. సిఐ దగ్గర తీసుకొస్తే సిఐ గారు అన్నారు కదా, ఈ ఆర్డరు 4కి గీకోవడానికి శుద్ధం పని చేయదని మన సిఐ గారు అన్నారు. మళ్ళీ మేము సిపి దగ్గరికి పోయినాం. సిపి దగ్గరికి పోతే ఏసీపీ గారికి రాశారు. ఏసీపీ గారు మమ్మల్ని ఈరోజు పిలిపించుకున్నారు. పిలిపించుకొని మీ ఏమున్నది, మీ డాక్యుమెంట్ ఏమున్నది పట్టుకొని రమ్మంటే మా డాక్యుమెంట్ తీసుకొచ్చినాం. బాధిత రైతుల తరపున పోరాడేందుకు సిద్ధమైన బీఆర్కే న్యూస్ ఎస్ఐ ఆరోగ్యంతో బాధిత రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను న్యాయవాదులకు వినిపించింది. బీఆర్కే న్యూస్ లో బాధిత రైతులపై చర్చ చేపట్టడంతో సైదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల బాధిత ప్రజలు ఒక్కొక్కరుగా బయటకొచ్చారు. మండలం, కరీంనగర్ జిల్లా. మేము గత 30-40 సంవత్సరాల నుండి ఉన్న బాట ఇప్పుడు ఆరోగ్యం సార్ వచ్చిన తర్వాతనే బాట లేకుండా చెడగొట్టింది. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కానీ తీసుకోలేదు. ఏంది సార్ తీసుకుంటలేరు అని అడిగితే నువ్వేమి ఇచ్చినామంటారు, డబ్బులు ఇవ్వమన్నారు, డబ్బులు ఇచ్చినాము, డబ్బులు ఇచ్చిన పిటిషన్లు అయితే తీసుకోలేదు, నీకు బాటే లేదు వాడదే బాట అంటారు. తప్పుడు కేసులు పెట్టారు మా మీద. మా పిల్లలకు ఫోన్లు చేసి బెదిరించారు, కాలేజీలో ఉన్న పిల్లలకు ఫోన్లు చేసి బెదిరించారు. ఇంత ఘోరం చేస్తారు ఏంది సార్ అని అడిగితే అసలు నీకు బాటే లేదు వాడిదే బాట, వాడికే పట్టున్నది పో, నీకు లేదు పో, నువ్వు ఎక్కడికైనా ఎక్కడ తిరిగినా నా దగ్గరికే రావాలంటారు. సిపి సార్కు కలిసినాక సార్ ఏసీపీ సార్ దగ్గరికి పంపించారు. ఏసీపీ సార్ ఇవాళ పిలిపించి మమ్మల్ని అడిగారు. 10-15 మంది రైతులు వచ్చినాము. బీఆర్కే న్యూస్ చేపట్టిన చర్చా కార్యక్రమంతో హుజురాబాద్ ప్రాంతంలో ఎస్ఐ ఆరోగ్యం గతంలో తలదూర్చిన మరిన్ని భూ తగాదాలు బయటకొచ్చాయి. మరోవైపు పోలీసు ఉన్నతాధికారులు ఎస్ఐ ఆరోగ్యం చేసిన దందాలపై ఆరా తీశారు. స్పెషల్ బ్రాంచి ఇంటెలిజెన్స్ పోలీసులు ఎస్ఐ ఆరోగ్యం తలదూర్చిన భూ వివాదాల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. అయితే బాధితులంతా ఒక సంఘంగా ఏర్పడి కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతిని కలిశారు. వల్లంగా ఎదుటి దగ్గర ₹1,00,000 లంచం తీసుకొని నా మీద పోలీసు కేసు పెట్టిండు. నువ్వు నాకు ఏం డబ్బులు ఇచ్చినావు, నీకు ఏం సాయం చేయాలని చెప్పి నన్ను నిలదీసి అడగగా నా ఈ 2 గొర్రె పిల్లలు ₹30,000 లంచం తీసుకొని నాకు అన్యాయం చేసిండు. అది గతం మా తాత ముత్తాతల నుంచి వచ్చిన వారసత్వం భూమి. మేము ఒకడ ఉన్నది కాదు. ఆ వారసత్వం భూమిని ఎంఆర్ఓ సదానందం ₹2,00,000 లంచం తీసుకొని ఆన్లైన్లోకి వెళ్ళి నా పేరు తీసేసిండు. తీసేస్తే నేను హైకోర్టు పోయి సెషన్స్కో ఆర్డర్ తెచ్చుకున్నా.
తమ సమస్యలను ఆయనతో చెప్పుకున్నారు. బాధిత రైతుల సమస్యలను విన్న సిపి మహంతి విచారించి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. రైతుల ఫిర్యాదులపై విచారణ చేయాలని సిపి ఆదేశించడంతో 3 రోజులుగా హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ రైతుల నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మాది రాములపల్లె గ్రామం గొడిచాల శివార్లో మాది ల్యాండ్ ఉంది, సైదాపూర్ మండలమే. ఆయన ఏమంటే గత 10 ఏళ్ల నుంచి ఇక గొడవలు జరుగుతున్నాయి. గొడవలు జరిగినాక కొలిపించుకుని మా 3 ఎకరాలను వాళ్ళు 2 ఎకరాలు ఆక్రమించుకున్నారు. ఇక ఆక్రమించుకుంటారు సార్ అని ఆరోగ్యాన్ని కలిసిన తర్వాత ఆయన పట్టించుకోలే పట్టించుకోక మమ్మల్ని బేరీ స్టార్ట్ చేసిండు. కోర్టుకు ఆర్డర్ తెచ్చుకోమన్నాడు. అప్పుడు నీ భూమి అవుతుంది అన్నాడు. భూమి అవుతుంది అన్న తర్వాత కోర్టుకు పోయినాం. కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నాం.